వెల్కమ్ టు ది వరంగల్ టైమ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం వరంగల్ జిల్లాలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజు గారితో మనం ఉన్నాం. ఇటీవల పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా దళితులపైన బహుజనులపైన మనోభావాలను కించపరిచే విధంగా, అంబేద్కర్ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు వీటిపైన సమాజంలో వివిధ వర్గాలు ఏమనుకుంటున్నారో అడిగి మనం శ్రీధర్రాజు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మన వరంగల్ జిల్లాలోనే ఇటీవల పరకాల ఎమ్మెల్యే రిజర్వేషన్స్ను వాడుకున్న వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల అన్ని స్థానాలలో వాళ్ళే కీలకమైనటువంటి పొజిషన్లో ఉండి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలను ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిరని అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? రిజర్వేషన్స్ వాడుకున్న దీన్ని ఎట్లా మీరు తీసుకుంటున్నారు దీన్ని, ఈ వ్యాఖ్యల్ని? ఇప్పుడు మన కాన్స్టిట్యూషను అంబేద్కర్ గారి చెలువతోటి ఒక కడు బీద ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఒక స్థాయిలో చదువుకోగలిగినందుకు ఈ రిజర్వేషన్లే కారణమని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. నేను రిజర్వేషన్ను వాడుకున్నాను. ఈ విధంగా చెప్పడానికి నేనేం సిగ్గుపడట్లేదు. ఈ సందర్భంగా ముఖ్యంగా అంటే ఈరోజు మీరు నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అదేవిధంగా మనం మీడియాలో ఎంతోమంది ఇంటర్వ్యూస్ను, విమర్శలను, ఇటు ఐపీఎస్ ప్రవీణ్ గారు కానీ, ఒక ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ, ఇట్లా ఈ విధంగా చాలామంది మాట్లాడారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటిదంటే, విద్యాధికులైనటువంటి ఆధిపత్య కులాలకు చెందినవారు కానీ, అగ్రవర్ణాలకు చెందినవారు కానీ ఒక్కరు విమర్శించినట్టు లేదు. అంటే వాళ్ళ యూనిటీ, ఐక్యత సైలెంట్గా ఉండడం అనేది సమర్థించినట్టే, ఆయన అన్న మాటలను సమర్థించినట్టే. ఈ విషయం తెలుసుకొని ఎవరైతే అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ధర్మారెడ్డి గారి వ్యాఖ్యలను విమర్శించాలి. అప్పుడు సమాజం లోపల నిజంగా చైతన్యం ఉన్నట్టు. నేను రిజర్వేషన్ వాడుకున్న ఒక బీసీ కులానికి చెందిన వాడిని నేను విమర్శిస్తే ఇది ఒక పోరాటానికి నాంది కావాలి తప్ప, ఆయన రాజీనామా చేసే వరకు, ఆయన అసెంబ్లీ మెట్లెక్కితే కనుక, రాజీనామా చేయకుండా అసెంబ్లీ మెట్లెక్కితే కనుక నేను సిగ్గుపడతా. నా తోటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి, కార్మిక వర్గానికి చెందినటువంటి, శ్రామిక వర్గానికి చెందినటువంటి అందరికీ నేను కోరేది ఏంటిదంటే, ఆయన రాజీనామా చేయకుండా అసెంబ్లీ మెట్లు ఎక్కితే కనుక నేను సిగ్గుపడతా, మనందరం సిగ్గుపడాలని చెప్తాను. నేను ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. దీన్ని ఒక నేను అనుకుంటున్నాను, నేను సమర్థవంతమైనటువంటి ఒక డాక్టర్ని నేను అనుకుంటున్నాను. 25 ఏళ్ళ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. తెలంగాణ జిల్లాలో ఫస్ట్ సైకాట్రిక్ హాస్పిటల్ను పెట్టింది ఇక్కడ సమాలోచన స్వస్తిక్ హాస్పిటల్ పెట్టింది నేనే. 1,00,000 మంది పేషెంట్లకు నేను చూసుంటాను. నేను రిజర్వేషన్తో చదువుకున్నా. మా పేషెంట్లందరికీ చెప్తాను, మీరు మోసపోకండి, మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి మా హాస్పిటల్కి వచ్చే ముందు, నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే ముందు. అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ మిత్రులు ఉన్నారు, చాలామంది రిజర్వేషన్లతో వచ్చారు. వాళ్ళ లోపల సమర్థత ఉందా లేదా ఆలోచించుకొని మళ్ళీ రండి. ఎందుకంటే మీరు ధర్మారెడ్డి గారు చెప్పినారు మా దగ్గర సమర్థత లేదని. మరి మీరందరూ వినండి. మీ నాయకుడు ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అది చెప్పిండు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటిదంటే, చదువుకొని అంటే చదువు కొనుక్కొని కాదు, చదివి కళాశాల యూనివర్సిటీలలో పట్టాలు సంపాదించి ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ లెవెల్కి, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లెవెల్కి ఎదిగిన వాళ్ళు అసమర్థుల. వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి పనుల మీద కాంట్రాక్టుగా బ్రోకర్గా ఉండి డబ్బు సంపాదించి నువ్వు తెలివికల్లోనివైనవా?
ఆ డబ్బు కదా ఇలా ఎన్నికలలో గెలవడానికి మీకు ఉపయోగపడ్డది. ఇటు డెమోక్రసీని అపహాస్యం చేస్తారు డబ్బులు ఖర్చు పెట్టి. మీరు బాహాటంగా మీటింగ్లలో చెప్పుకోగలుగుతారు, నేను 20 కోట్లు ఖర్చు పెట్టి నేను మంత్రి పదవి తీసుకుంటానా, లేకుంటే నేను ఎమ్మెల్యేకు గెలిచిన, నేను ఏమైనా పుక్కడికేసిన రా ఓట్లు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ దొడ్డిదారిలో డెమోక్రసీని అపహాస్యం చేసి, లాబియింగ్లు చేసి, గ్రూపులు కట్టి బెదిరించి ఒక ఎమ్మెల్యే అవడమే కాకుండా కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా మాట్లాడి కూడా ఇంకా అసెంబ్లీ మెట్లు ఎక్కాలని చూస్తే మాత్రం అది తప్పు. అది 80% ప్రజల యొక్క అసహాయత, మూర్ఖత్వం మాత్రమే అయితే తప్ప ఇంకేమీ కాదు. బాధాకరమైన విషయం ఏంటిదంటే ఈ విషయం మీద ఇంకా అదే పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి కానీ, రేపో మాపో ముఖ్యమంత్రి పదవి తీసుకుంటున్నా అన్న వాళ్ళు కానీ, ఏ మంత్రి కానీ, హోంశాఖ మంత్రి కానీ దీన్ని ఏం జరగబోతుంది రేపు పొద్దుగాల, దీని పర్యవసానం ఎలా ఉంటుందనేది ఆలోచిస్తలేరు. ఈ విషయము తప్పనిసరిగా సుమోటోగా కోర్టులు తీసుకొని దీని మీద తప్పనిసరిగా చర్చ చేసి అతనికి తగిన శిక్ష వేయకుంటే మాత్రం, తనను ఎమ్మెల్యే నుంచి బర్తరఫ్ చేయకుంటే మాత్రం ఇది వేరే దిక్కుకు పోతుంది. దీన్ని ఎవరు ఆపలేరు అనేటువంటిది మనం గమనించాలి. సార్, ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దళితులు ఇప్పటికీ అస్పృశ్యతను ఎదుర్కోవడం కానీ, కులవివక్షతకు అసలు మనుషులుగానే చూడబడినటువంటి పరిస్థితి, దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రేమ పెళ్లి చేసుకుంటేనైతే పరువు హత్యల పేరుతోటి హత్యలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటు ధర్మారెడ్డి వ్యాఖ్యలు ఒక సందర్భమే కావచ్చు, కానీ ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే అసలు కారణాలు ఏంటి? అసలు సమాజంలో కానీ ఈ భారత ప్రభుత్వం ఇప్పటిదాకా అసలు కారణాలు ఏంటి ఇటువంటి భావజాలం కొనసాగడానికి? ఇప్పుడు మనము ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత చదువుకున్నా మళ్ళీ ఒక నిర్వచనం లేని సనాతన ధర్మాన్ని పట్టుకొని ఏదో బోగస్ శాస్త్రం, ఏదో ఆటవిక కాలంలో రాసినటువంటి ఒక శాస్త్రాన్ని, అది వేదం పేరుతోటో లేకుంటే గీత పేరుతోటో ఏదో పేరుతోటి, ఇట్ ఈజ్ నెవర్ బెటర్ దాన్ కామన్ సెన్స్. సగటు మనిషి కామన్ సెన్స్కు అందరంత దూరంలో లేని ఏమి వాక్యాలు లేవు దాంట్లో. అవును, ఒక కామన్ సెన్స్ తోటి రాయబడ్డటువంటి ఒక పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని నడిచేటువంటి ఒక ధర్మము, ఒక మతము, ఆ మతం వెనకాల ఉన్నటువంటి గుళ్ళు గోపురాలకు మన అందరం పోయినంత వరకు మనము ఈ సమాజాన్ని మార్చలేము, మన బానిసత్వం నుంచి బయటికి రాలేము. అంతేకాకుండా మత ఛాందసవాదంలోకి వెళ్ళడమే ఈ చైతన్యం రాకపోవడం కారణం అంటారు. అది ఒక రకమైన బ్లాక్మెయిల్. అది మనల్ని మతంలోకి, గుడిలోకి తీసుకుపోవడమే ఒక బ్లాక్మెయిల్. ఇప్పుడు బాగా చిన్నప్పటి నుంచి వెళ్ళి నూరిపోయబడ్డటువంటి భావజాలాన్ని మనము ప్రశ్నించే దమ్ము లేకనే కదా మనం భయం. దేవుని అంటే ఏం కళ్ళు పోతాయోనని, లేకుంటే నేనైతే ఎన్నోసార్లు అనుకుంటాను, నేను మా తల్లిదండ్రులు ఉన్నారు, మా ఫాదర్ 90 years, మదర్ 80+, వాళ్ళని ఏం బాధ పెడతాం, ఏదో వాళ్ళన్న రిచువల్ చేసేద్దాము, ఒక ట్రెడిషన్ పాటిద్దాము, అట్లా పోనీలే అని ఇంతకాలం వచ్చింది. ఇప్పుడు మాత్రం నేను బాహాటంగా చెప్పేది ఏంటిదంటే, ఏ గుడికో, గోపురానికో, చర్చికో, లేకుంటే మసీదుకో ఒక బడుగు బలహీన వాడు పోయినట్టయితే ఈ సమాజాన్ని ప్రశ్నించలేడు, ఈ ఆధిపత్య భావజాలం నుంచి, ఈ మత ఛాందసం నుంచి బయటికి రాలేడు. సార్, ఇప్పుడు ధర్మారెడ్డి వ్యాఖ్యల్ని, దళితులను అవమానపరిచిన, రిజర్వేషన్లు వ్యతిరేకించిన వ్యాఖ్యల్ని ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీగా ఖండించలేదు. దీనికి గల కారణాలు ఏంది? ఆ పార్టీలలో దళితులు, బహుజనులు లేరా? ఇప్పుడు ఎక్కడైందంటే మనది అవి ఆధిపత్య కులాలన్న మనమే అంటున్నాం. అగ్రవర్ణాలు అనేటువంటి భావజాలమే అది. ఆ భావజాలంతో ఒక సంస్కారం నడుస్తూ ఉంటుంది, ఒక సమాజం యొక్క పోకడ ఉంటుంది. మనిషి యొక్క నడవడికను భావజాలమే నిర్ధారిస్తుంది. ఇప్పుడు
అందుకోసమే నేను ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా చెప్పేది ఏంటిదంటే, ఫస్ట్ దేవుడు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు, మీ ఇష్టం. ఒకవేళ మీరు దేవుడిని నమ్మినట్టయితే మన దేవతలు అయినటువంటి సమ్మక్క సారక్క దగ్గరికి పోండి, ఎల్లమ్మ మైసమ్మ దగ్గరికి పోండి, మన వీధి చివర ఉన్నటువంటి మన బొడ్డెమ్మని మేము మొక్కుకుందాం. దేవునికి మనకు మధ్యన ఏ బ్రోకర్ అవసరం లేదు, ఏ అగ్రవర్ణ వాళ్ళు అవసరం లేదు, ఏ ఏజెంట్ అవసరం లేదు. అది మనం ఫస్ట్ రియలైజ్ కావాల్సింది. మన దేవతలు ఎవరు అసలు? మన దేవత ఉన్నా అనుకుందాం. సరే, మొత్తానికి లేడంటే మళ్ళీ నేను శత్రువుని అయిపోతాను అందరికి. ఉన్నది అనుకుందాం. అయితే మన దేవతలు మనం మొక్కాలి. మన దేవతలతో మనం డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. సూటిగా సార్, ఇప్పుడు ఎందుకు ఈ రాజకీయ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ బాధ్యత పడతలేదు? కాంగ్రెస్ పార్టీ దీన్ని విమర్శ చేయాలి, ఖండించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ సిపిఎం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కేవలం ఒక దళిత సెక్షన్స్ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడడం తప్ప రాజకీయ పార్టీలు, ప్రజలకు ప్రాతినిధ్యం వస్తున్న పార్టీలు ఎందుకు దీన్ని ఖండించట్లేదు? రాజ్యాంగంగా వ్యతిరేకానికి మాట్లాడండి కదా. ఇప్పుడు నేను దాదాపు అన్ని పార్టీలలో పనిచేసిందండి. ఆ పార్టీలలో ఎవరు ఇముడుతారు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న అగ్రవర్ణ నాయకులకు చెంచా కొట్టేటోళ్ళు ఆడ మనుగడ ఉంటుంది. ఎవరైతే మన హక్కుల గురించి లేదా ఆ పార్టీ సభ్యుని యొక్క ప్రాథమిక సభ్యుని యొక్క హక్కు గురించి వాడు మాట్లాడినా కానీ బయటికి నెట్టేస్తారు. ఇప్పటి వరకు ఎవరన్నా ఒక అటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు అంటాము, వెనుకబడ్డ జాతులకు సంబంధించిన ఎవరు దాంట్లో మనుగడ ఉన్నా పైది కింది అన్ని మూసుకొని ఉంటేనే ఉంటాను అక్కడ. మనకేం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఎప్పుడో ఈ పోరాటం ముందుకు పోయి ఇది తీవ్రతరం కాకముందే మీరు రియలైజ్ అయ్యి వచ్చి మీ పార్టీ నాయకులతో మాట్లాడి తప్పనిసరిగా దీన్ని ఖండించకుంటే మాత్రం రేపు పొద్దుగాల, అంటే మొన్న తెలంగాణ సమాజంలో ఏదైతే జరిగిందో తెలంగాణ తెచ్చుకోవడానికి చాలా ఏండ్ల పోరాటం జరిగింది. ఇప్పుడు మన అధికారం మనం తెచ్చుకోవడానికి అన్ని ఏండ్ల పోరాటం జరుగుతుందని నేను అనుకోలే, అవసరం ఉంటుందని కూడా నేను అనుకుంటలేను. ఇప్పుడు ఇది ఇక్కడికి ఆగుతుందని కూడా నేను అనుకుంటలేను. ఈ 2024 ఎలక్షన్లలో తప్పనిసరిగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకోసం అధికార పార్టీలకు అలవాటైనటువంటి నాయకులంతా ఆయన క్షమాపణ చెప్పిండుగా ధర్మారెడ్డి గారు, మరి ఇప్పుడు ఊరుకోవచ్చు కదా? ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నదని అడుగుతున్నాం మనం. దానికోసం మనం అందరం డిమాండ్ చేయాలి. ఇప్పుడు మన అన్నప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా మననే. వాళ్ళందరూ బయటికి రావాలి. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలగాలి. వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకు ఒక బానిస స్వభావము, చెంచాగిరి వాళ్ళకు లేకుండా అక్కడ ఉండదు, నూకలు ఉండవు కదా పార్టీలో. అది వాళ్ళ బలహీనత అయిపోయింది. అయితే ఇంకో రకంగా మనం చాలామంది మనల్ని మనం సమర్థించుకుంటాం. ఎట్లానంటే ఈ ఎంతో అంత 4 పనులు అయితే సెక్రటరీకి పోతే మనోడు ఒకడు ఉండని రాదనుకుంటాం. దళిత బహుజనుల ఐక్యత లోపంతో ఈ మాటలు వాళ్ళు అనడానికి అవకాశం ఏర్పడింది. దీనికి ఐక్యత లోపము కూడా అనలేము. దానికి కావాల్సినటువంటి ఛార్జ్ అవసరం, హీట్ అవసరం. దానికోసం ఏమైనా జరుగుతుందా ఈ వ్యాఖ్యలతో? ఇప్పుడు డెఫినెట్గా జరుగుతూ ఉన్నది. ఇది ఇక్కడికి అవుతుందని మాత్రం నేను అనుకుంటలేను. ఇది ఎప్పుడో జరగాల్సి ఉండే. టి రాజయ్య గారిని, మన డాక్టర్ టి రాజయ్య గారిని తన ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, తన మంత్రి పదవి నుంచి వెళ్ళి అది సస్పెండ్ చేసిండ్రా, బర్తరఫ్ చేసిండ్రా, ఏమంటారో నాకు లాంగ్వేజ్, కానీ తనను అక్కడ ఏ కారణం చేత సడన్గా తీసేయాల్సి వచ్చింది. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్న బంగారు లక్ష్మణ్ గారిని ఏ కారణం చేత సడన్గా తీసేయాల్సి వచ్చింది. అటువంటి సందర్భాలలోనే జరగాల్సినటువంటి పోరాటం ఇది. అప్పుడే మనం రియలైజ్ కావాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఒక కోట్ల కుంభకోణాలు, వేల కోట్ల, లక్షల కోట్ల కుంభకోణాలల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి ముద్దాయిలు. ముఖ్యమంత్రి గారికి విచక్షణ అధికారాలు ఉంటాయి కదండి. తన మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారికి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. తనకున్న పవర్స్ కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఒక్క ముఖ్యమంత్రికి ఆ పదవి ఉండదు, అది ఉండదు. అది ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ వేయాలి, కమిటీ నిర్ధారణ చేయాలి, లేదంటే అసెంబ్లీలో ఎక్కడో పెట్టాలి, స్పీకర్తో మాట్లాడాలి.
దాని ఎక్స్ప్లెనేషన్ అడగాలి ఏమన్నా ఉంటే సాధారణమైనటువంటి నెపాన్ని వేసి మంత్రివర్గం నుంచి తొలగించింది. కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని, కులాలను, వీటన్నిటిని అవమానించినా కూడా, నేరం చేసినా కూడా చర్య తీసుకుంటలేరు అనేటువంటిది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటిదంటే ప్రభుత్వం గురించి మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇవాళ అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఆ ప్రభుత్వానికి సిగ్గు లజ్జా జ్ఞానం ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఆ ఉద్యోగుల సంఘాలకు, ఆ దాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రికి ఉంటుంది. అది ఎందుకు లేదు వాళ్ళకు? వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగిని వాళ్ళు డిఫెండ్ చేసుకోరా? పార్టీ ఎమ్మెల్యే, పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. యాక్చువల్లీ స్పీకింగ్, పార్టీ కార్యకర్తనో పార్టీ ఎమ్మెల్యేనో కాపాడుకోవడం కాదు పార్టీ చేయాల్సినటువంటి, గవర్నమెంట్ చేయాల్సిన పని కాదు అది. టీఆర్ఎస్ పార్టీ చేసుకుంటుంది, అది పార్టీ పర్సనల్ విషయం అది. కానీ గవర్నమెంట్ పని ఏంటిది? గవర్నమెంట్ ఉద్యోగికి నువ్వు ఇచ్చినటువంటి విలువ ఏంటిది? ఒక గవర్నమెంట్ ఉద్యోగిని ఒక పట్టపగలు ఒక మైక్ లోపట ఒక మీటింగ్ లోపట నువ్వు విమర్శిస్తే గవర్నమెంట్ అతన్ని డిఫెండ్ చేసుకుంటుందా? ఎందుకు డిఫెండ్ చేసుకుంటలేదు అంటే, ఉద్యోగి అంటే చదువుకున్నాడంత, చదువుకున్న విలువనే లేదు ఈ సమాజంలో. డబ్బులు సంపాదించడం ఏ విధంగానైనా సంపాదించండి, డబ్బులు సంపాదించాలంటే. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, మనం పెరుగుదలనే పెరుగుతున్నప్పుడే పుట్టినతోటే ఒక కులంలో పుట్టినవాడు చాలా గొప్పోడు, అగ్రవర్ణుడు, వాడికి తెలివి కల్లోడు, వాడు మ్యానిపులేషన్ చేసినా కానీ బేస్ అనిపించుకునేటువంటి వర్గానికి చెందినవాడు అని వాళ్ళకు, బడుగు బలైన వర్గాలని ఎందుకు కనబడుతున్నాయంటే వీటి లోపల పుట్టుకతోటే నేను అండర్ ప్రివిలేజ్డ్, నేను అణిగిమణిగి ఉండాలి, ఎక్కువ మాట్లాడొద్దు, నేను నోరు ఇప్పితే నా మీద ఏదో చర్య జరుగుతుంది, గొప్ప వాళ్ళ కోపం వస్తుంది అనేటువంటి భావనతోనే పెరుగుతున్నాం. అది మాస్ సైకాలజీలో ఉన్నది. దాన్ని మనం తప్పనిసరిగా ఈరోజు వ్యతిరేకించాలి. మన పిల్లలందరికీ మనం చెప్పాల్సింది అయితే, మేమున్నాం, మీ పైన మేము తరం ఉన్నాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, మీరు మాకంటే తెలివి కల్లోళ్ళు. రాబోయే రోజులు మీయి, రాబోయే రోజుల లోపల మీరు బాగా చదివి మీరు పోరాడి, ఇప్పుడు నేను నీతిగా అని కూడా అంటే తప్పవుతుందేమో. నేను ఏ నీతి? పోరాటం కోసం తిరుగుబాటు చేసుడు నీతే కదా, అధికారం కోసం తిరుగుబాటు చేసేది నీతే కదా. అందుకోసం ఈ సమాజం లోపల మీరు గొప్ప అనిపించుకునే రీతిగా మీరు బతకడానికి మీ పైతరము మేము మీతో ఉంటాము. మీ పిల్లలందరికీ, ఈ బీద బడుగు బలహీన వర్గాలు శ్రామిక వర్గానికి చెందిన పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటిదంటే, మీరు, ఇది మన దేశం, ఇది మన రాజ్యం, ఇది మనం ఎవరికీ తక్కువ కాదు. మనం తలుసుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతాం. ఎందుకంటే మనమే శ్రామిక వర్గం, మనం చేయింది ఏది జరగదు అక్కడ. మనమే ఇంజనీర్లం, మనమే ఆర్కిటెక్ట్స్. ఈ సమాజానికి కానీ, ఇక్కడ జరిగే ప్రతి కదిలే ప్రతి రాయికి కానీ, ఇది పారేటువంటి ప్రతి నీటి బొట్టుకు కానీ మనమే దీనికి సృష్టికర్తలం, మనమే దీన్ని మార్చగలుగుతాం. ఈ సందేశము ప్రతి బీదవానికి, ప్రతి అందరికీ పోవాలి. ఇప్పుడు ఈరోజు ఏదో ప్రత్యేకించి రిజర్వేషన్ ముచ్చటాన్ని కూడా అనడానికి లేదు. ఎందుకంటే యూనివర్సిటీలలో మూతపడుతున్నాయి. గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ను బాహాటంగా వ్యతిరేకించేటువంటి ఒక అగ్రవర్ణ కుట్ర జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఇవాళ నేను జయప్రకాష్ నారాయణ గారి స్పీచ్ విన్నాను. నేను ఆహా, ఎంత గొప్ప రిఫార్మ్స్ అంటున్నారు బీజేపీ అంటే. అమ్మేయండి, అమ్మేస్తే గవర్నమెంట్ సెక్టార్లో ఒకటి, ఇప్పుడు రైల్వేస్ అమ్మేయండి. రైల్వేస్ ఈరోజు షేర్ వాల్యూ 10 రూపాయలు ఉంటే ప్రైవేట్ వాళ్ళు తీసుకున్న తర్వాత అది 100 రూపాయలు అవుతుంది. ఎంత గొప్ప రిఫార్మ్ అది. ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేసేయండి, ఎంత గొప్ప పని చేసిండ్రండి మీరు. అది రీఫార్మ్స్ లాగా అనిపిస్తున్నటువంటి బాధాకరమైన ఒక పార్టీ అధినేత, కొన్నేళ్ళు ఎంపీగా ఉన్నవాళ్ళు ఎంత దారుణమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే, ఇండి సిగ్గు ఎగ్గు లేకుండా, ఏ సిగ్గు లేదు, ఏ మొహమాటం లేదు. అది రాజ్యాంగాన్ని బాగా చదువుకొని ఒక గవర్నమెంట్ పదవిని, అత్యున్నత పదవిని అలంకరించి అనుభవించినటువంటి వాళ్ళు రేపు పొద్దుగాల ఏదో పార్టీకి నేను ఒత్తాసు పలుకుతే వాళ్ళు నాకు గవర్నర్ పదవి ఇస్తారని సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి అగ్రవర్ణ కులాలకు ఇది వార్నింగ్. అయితే ధర్మారెడ్డి గారిని బర్తరఫ్ చేయాలి, లేకుంటే రాజీనామా చేయమనాలి. అసెంబ్లీ మెట్లెక్కితే కనుక నేనైతే సిగ్గుపడతాను. దీనికి మీరు ఇంకా ఈ సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు, దళిత బహుజనుల్లో ఐక్యత పెంచేందుకు మీరు మీ వంతుగా ఎటువంటి కార్యాచరణను
ముందు పెడుతున్నారు ప్రజలు. ఇప్పుడు నాకంటే గొప్ప నాయకులు ఉన్నారండి మన దాంట్లో, చాలా గొప్ప నాయకులు. వాళ్ళతో ఫాలో అయితే చాలు నేను. ఎందుకంటే మా నాయకులకు నేను చెంచా కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళందరినీ ఒక్క తిరిగినే చూస్తారు, ఆదర్శవంతమైన నాయకులు. ఇప్పటికి ఎన్నోసార్లు ఈ నిప్పు రాచుకున్నది. రాజయ్య గారు అప్పుడు కూడా ప్రొటెస్ట్ జరిగింది. ఏదైతే దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నా అన్నటువంటి పార్టీ, అన్నటువంటి పార్టీ అధినేత, ఇప్పుడు ఒక సీఎం పదవిలో ఉన్న అతను, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళితుని అకారణంగా ఏ వార్నింగ్ లేకుండా తీసేయగలిగే శక్తి నాకున్నది అని నిరంకుశ ధోరణిని చూపించుకున్నాడు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చప్పట్లు కొట్టించుకున్నాడు. మనం రియాక్ట్ కాలేదు. నేను రాజయ్య గారికి ఎంత అవమానం జరిగిందో నాకు తెలియదు, కానీ రాజయ్య గారి పదవి పోయినప్పుడు, డిప్యూటీ సీఎం నుంచి వెళ్ళి 0 అయినప్పుడు నేను సిగ్గుపడ్డా. నేను అవమానం ఫీల్ అయినా. నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను అవమానం ఫీల్ అయినా. నేను నాతో ఎంతోమంది అవమానాన్ని షేర్ చేసుకున్నారు. బంగారు లక్ష్మణ్ గారికి జరిగినప్పుడు నాకు ఏడుపు తక్కువ. ఏదో ₹1,00,000 ఏదో లంచం తీసుకున్నాడని టేబుల్ కింద పెట్టి చూపించి తీసేసింది. బీజేపీ పార్టీ అగ్రవర్ణ పార్టీ అనడానికి అదొక కాదు. అంటే ఇప్పటికైనా కానీ ఆ పార్టీ ప్రెసిడెంట్ బంగారు లక్ష్మణ్ గారికి చచ్చిపోయిండు, ఆయనకు శాంతి గురులంటే సారీ చెప్పమనండి, పార్టీ చేసింది తప్పమని. చెప్పరు వాళ్ళు, అసలే చెప్పరు. సో మనము ఎక్కడున్నాం, అసలు ఎందుకు ఇలా ఉన్నాం అనే దానికి పుట్టినప్పటి నుంచి వెళ్ళి మన లోపల పెరుగుతున్నటువంటి ఒక సైకాలజీ, ఒక ఫిలాసఫీ. ఇప్పుడు ప్రతిభనే అంటున్నారు. అసలు ప్రతిభకు కులమన అనేది అసలు ప్రతిభ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మానవునికి సంబంధించి కులం నుంచి పుట్టుకతోటే ప్రతిభనా, లేకపోతే ప్రకృతితో సంఘర్షిస్తే వస్తుందా? అసలు ఎట్లా ప్రతిభకు కులమానాలు ఏంటి? ఇప్పుడు ప్రతిభ అన్నప్పుడు నిజానికి ఈ ప్రకృతికి మనుషులంతా ఒకటే, హోమో సిపియన్స్ అంటారు. మనం శాస్త్రీయ దృక్పథంతో బయలాజికల్ సైన్స్ ప్రకారం కనుక చూసినట్టయితే ఒక జీన్స్ కలిగినటువంటి ఒక జాతి అంతే ఉంటుంది. దీంట్లో వైట్స్, బ్లాక్స్, బ్రౌన్స్, లేకుంటే ప్రాంతాల వారీగా విభజన, కులాల వారీగా, మతాల వారీగా విభజన, ఇదంతా నాగరికత లోపట వెసులుబాటు కోసం పెట్టుకున్నటువంటి కొన్ని హద్దులు, వర్గీకరణలే తప్ప, అది వెసులుబాటు కోసం, జస్ట్ ఫెసిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి వర్గీకరణనే తప్ప అది న్యాచురల్ కాదు. దీనితోటి తెలివి కానీ ఏది కూడా లెక్క కట్టలేము అసలు. ఇప్పుడు మనం ఆ నాగరికతను పెట్టి పోషించేటువంటి భావజాలాన్ని, ఆ నాగరికతను పెట్టి పోషించేటువంటి ఒక ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో, సోషల్ ట్రెడిషన్స్ను, కల్చర్ను, సంస్కృతిని, వీటిని సాధేటువంటి భావజాలము, ఆ బుక్స్, వాటికి సంబంధించిన లిటరేచరు, వాటికి సంబంధించినటువంటి కొంతమంది ప్రవక్తలు ఏదైతే ఉంటారో, దీన్ని ఆధారంగా చేసుకొని ఆధిపత్యం కోసం మోసం చేసేటువంటి క్రియ తప్ప అసలు ఈ మతం ప్రకారం మనుషులను వర్గీకరించడం, కులాల ప్రకారం మనుషులను వర్గీకరించడం, కలర్ ప్రకారం మనుషులను వర్గీకరించడం అనేటువంటి ఈ 21st సెంచరీలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పడాల్సినటువంటి విషయం ఇది. ప్రతి ఒక్క మానవుడికి స్వేచ్ఛ, సమానత ఈ ప్రకృతి లోపల అనుభవించడానికి సర్వస్వతంత్రుడై ఉంటాడు ప్రతి ఒక్కడు. కేవలం ఈ నాగరికత పేరుతోటి, ఈ వెసులుబాటుతోటి దీన్ని, ఫర్ ఎగ్జాంపుల్, ఈ నాగరికత ఈరోజు ఎట్లా తయారైంది అంటే, నేను ఒక హాస్పిటల్ పెట్టాను. ఈ హాస్పిటల్ దేనికి పెట్టాను? ఒక మంచి ఉద్దేశంతో పెట్టాను. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు ఇది అవసరము అని. ఈ హాస్పిటల్ పెడితే నేను ఓపీ పేషెంట్లను చూసుకుంటూ వాళ్ళకి చేసేటువంటి సేవ కంటే హాస్పిటల్ వల్ల ఎక్కువ సేవను మోర్ కన్వీనియంట్గా చేయగలుగుతానని మాత్రమే ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందో, ఆ వ్యవస్థ యొక్క ప్రధాన ధ్యేయం ఏముంటుంది అంటే సర్వైవల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. వాళ్ళు ఏదైతే హాస్పిటల్ పెడతారో ఆ హాస్పిటల్ను బ్రతికించడానికి పాలసీలను తయారు చేసుకుంటారు. ఆ హాస్పిటల్ను బ్రతికించడానికి, సంస్థను బ్రతికించడానికి వాళ్ళు ఈ పేషెంట్ల మీద దారుణమైనటువంటి దోపిడీ చేయడము, అనవసరమైన సర్జరీలు చేయడము,
అనవసరమైన టెస్టులు రాయడము, అంటే పేషెంట్కు బర్డెన్ అవుతుంది. ఇక్కడ పేషెంట్ కన్వీనియన్స్ పోయి పేషెంట్కు బర్డెన్ అవుతుంది. ఇక్కడ నాగరికత అనేటువంటిది కూడా మన జీవన శైలి లోపల ఒక క్వాలిటీ తీసుకురావడానికి చేయాల్సినటువంటి పనిని ఈ నాగరికతనే మనల్ని అవరోధంగా తయారైంది. మన అభివృద్ధికి, మన స్వేచ్ఛకు, మనకు ఫ్రీ విల్కు, ఇది మన క్రియేటివిటీకి, సృజనాత్మకతకు ఒక వ్యతిరేకిగా తయారవడం అనేటువంటిది ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం, మేధావులంతా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఒక పురాణం తీసుకుంటాం, లేకుంటే ఒక మత గ్రంథం తీసుకుంటాం, అది నిజమని నమ్ముతాం మనం. అది సైన్స్ కంటే గొప్పదని నమ్ముతాం మనం, దానికి అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతాం. అసలు మనకు ప్రతి మనిషి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటిదంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ ప్రకృతి అందరికి ఎంతో, తనకు కూడా అంతే ఆ సమానమైనటువంటి హక్కు ఉంటుంది, సమానమైనటువంటి స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛకి ఎప్పుడైతే వ్యతిరేకంగా జరుగుతుందో ఆ నాగరికత ఎక్కువ రోజులు మనగడ్డలో ఉండదు. ఇప్పుడు కూడా మన ఇండియన్ సమాజం లోపల ఒక పరాకాష్ఠకు వచ్చినటువంటి మత ఛాందసం కానీ దాన్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ప్రభుత్వ పాలసీలు కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే ఒక ప్రభుత్వానికి ఒక రాష్ట్రం లోపల 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 5 లక్షల రూపాయలకు ఒక్కటి చొప్పున కట్టించడానికి లేవు పైసలు బీద వాళ్ళ కోసం. కానీ ఒక గుడికి 500 కోట్లు, యాదాద్రికి ఒక వేములవాడకు 1000 కోట్లు, 300 కోట్లు, ఓ తిరుపతికి ఇన్ని కోట్లు. ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరి డబ్బులు ఇవి? దేనికి ఇస్తున్నారు? అక్కడ మన నమ్మకాలకట, మనుషుల యొక్క నమ్మకాలకు ఇటువంటి గుళ్ళను ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. నమ్మకం అంటే గుడి సర్వైవ్ అవుతుందండి. అక్కడ బడికి లేదు. ఒక ప్రభుత్వం వచ్చినాక 4,000 ప్రాథమిక పాఠశాలలు, ప్రైమరీ పాఠశాలలు మూతపడతాయి. చదువు చెప్పించడానికి డబ్బులు లేవు. ఆరోగ్యానికి, ప్రాథమిక హక్కు అయినటువంటి విద్యా ఆరోగ్యానికి కావాల్సినటువంటి డబ్బులు, వనరులు లేవు. కానీ వాళ్లకు గుళ్ళు గోపురాలకు ఇవ్వడానికి మాత్రం ఉన్నాయి, యజ్ఞయాగాదులు చేయడానికి మాత్రం ఉన్నాయి. అంటే నాగరికత అనేటువంటిది వెర్రి పొంతలు పడుతున్నది. ఇక్కడ మనిషి జీవనాన్ని స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా చేస్తున్నది. అందుకోసం ప్రతిభ అనేది ఎవరయ్యా సొత్తు కాదు. ఎవరు కష్టపడితే, ఎవరు ఫోకస్డ్గా చదివితే, ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఎప్పుడైనా నిర్బంధంలో చదువు రాదు. అసలు చదువు అంటే నేను ఎలా చదవాలనేది తెలుసుకోవడమే చదువు. మన యొక్క విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి గోల్ ఏంటిది అంటే హౌ టు లెర్న్ అనేది తెలుసుకోవడమే విద్య అసలు. ఎందుకంటే ఒక డిగ్రీతోటో ఒక పట్టాతోటి మాత్రమే ప్రతిభ అనేది రాదు. ప్రతిభ అనేది ప్యాషన్ నుంచి వెళ్ళి, యాప్టిట్యూడ్ నుంచి వెళ్ళి వస్తుంది. ప్రతి మనిషికి తనదైనటువంటి నైజము, దాని లోపల ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యము ఉంటుంది, దాని యాప్టిట్యూడ్ అంటాం. ప్రతి మనిషికి ఒక దాని మీద ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఒక దాని మీద ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. దానికోసం పడి చావాలనేటువంటి దాన్ని తెలుసుకోవాలి, దాని అంతు చూడాలి, ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ ప్రపంచాన్ని, నేచర్ను నేను అర్థం చేసుకోగలుగుతా అనేటువంటి దాన్నే ప్యాషన్ అంటాం. ఆ బర్నింగ్ డిజైర్ను మనము గుర్తించడమే చదువు. ఒక విద్యార్థికి తన లోపల ఉన్నటువంటి ప్యాషన్ను, యాప్టిట్యూడ్ను గుర్తించేటట్టు చేయడమే విద్య తప్ప ఇది ప్రతిభ అనేటువంటిది ఎవరైనా సొత్తు కాదు. సమాజంలో దళితుల పట్ల చిన్న చూపు పోవాలన్నా, వివక్ష పోవాలన్నా ఎటువంటి అవేర్నెస్ రావాలి? ఇప్పుడు అవేర్నెస్ విషయానికి వస్తే ఇది ఒక పోరాటమే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒక ఆంధ్ర పెత్తనము, వలసవాదుల యొక్క పెత్తనం నుంచి వెళ్ళి తెలంగాణ తల్లిని కాపాడడానికి ఏ విధంగానైతే ఒక పోరాటం జరిగిందో అంతకంటే భీకరమైన పోరాటం జరిగితే తప్ప, అందరం కలిసి మార్చి చేస్తే తప్ప ఈ వ్యత్యాసం అనేటువంటిది పోదు. ఇప్పుడు మనుషుల యొక్క సైకాలజీ లోపల
తమ ఉనికికి ఎటువంటి ఆపద జరుగుతూ ఉన్నది, మన మీద కొంతమంది పెత్తనం చేస్తున్నారు అనేటువంటిది అర్థమైన రోజు ఇది. ఇంకా ఇక్కడి నుంచే ఈ పోరాటం ఆగదు. ఇది వాయలెన్స్కు దారి తీయకముందే, ఇది ఒక మళ్ళీ ఉగ్రవాదానికి దారి తీయకముందే, తీవ్రతరం కాకముందే ప్రభుత్వాలు మేల్కొని అందరి అవకాశాలకు ఉపయోగపడే విధంగా బీద వాళ్లకు చదువుకోవడానికి సమానమైనటువంటి హక్కును కల్పించి మళ్ళీ ప్రభుత్వ రంగం లోపల విద్యను ఆరోగ్యాన్ని పునరుద్ధరించకుంటే, అవకాశాలను పునరుద్ధరించకుంటే కనుక ఈ పోరాటం ఆగదు. సార్, ఇప్పుడు సహజంగానే దళిత పిల్లలు, దళితుల సంబంధించినటువంటి వచ్చిన స్టూడెంట్స్, విద్యార్థులు ఆత్మనిర్భర భావంలో ఉంటారు. మేము తక్కువ వాళ్ళము, తక్కువ కుల వాళ్ళము, మాకన్నా అప్పర్ ఉన్నటువంటి వాళ్ళ దాంతో వాళ్ళని ఏమన్నా కూడా పడేటువంటి అటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారు. దాని నుంచి బయటపడేందుకు ఎటువంటి యాటిట్యూడ్ను ఇప్పుడున్నటువంటి తరంలో కానీ ఇప్పుడున్న విద్యార్థుల్లో ఎటువంటి రావాల్సిన అవసరం ఉన్నది? కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి సమాజం కాబట్టి సహజంగానే ఆ కుటుంబాల లోపల, ఆ వాతావరణం లోపల, ఆ కాలనీ లోపల పుట్టిన వాళ్లకు ఆత్మీయత భావం ఉండడం అనేటువంటి సహజం. అయితే పిల్లలు పెరుగుతున్నటువంటి క్రమం లోపల, అడోలసెంట్ ఏజ్లో ముఖ్యంగా యుక్త వయసు లోపల దీన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్లకు తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఏం చెప్తారంటే అన్నీ మూసుకొని కూసో, మనం ఎక్కువ మాట్లాడితే మనకు తిండి కూడా దొరకదు, పని దొరకదు, మనకు కష్టము అనేటువంటిది వాళ్ళు నూరిపోస్తారు. ఇంకో విధంగా ఏమవుతుంది అంటే వీడు ఒక యుక్త వయసు నుంచి ఒక ప్రౌఢదశకు వచ్చే క్రమం లోపల అవకాశాల కోసం, చదువుదామంటే ఫీజుల కోసం, ఈ అవకాశాలు లేక మళ్ళీ ఎవరి దగ్గరికి పోవాలి? నాకు కాలేజ్ అడ్మిషన్ కావాలి, ఎవరి దగ్గరికి పోవాలి? ఒక అగ్రవర్ణం వాళ్ళ దగ్గరికి పోవాలి. నాకు ఒక ట్రీట్మెంట్ కోసం పోవాలి, నేను ఏడ పోవాలి? ఒక అగ్రవర్ణం హాస్పిటల్కి పోవాలి. నేను కాలనీ దాటి బయట అడుగు పెడితే నేను మళ్ళీ డీల్ చేయాల్సింది వాళ్ళతోటి. ఒక ఆఫీసుకు పోవాలి, ఎవరితో మాట్లాడాలి? నేను మళ్ళీ అగ్రవర్ణంతో మాట్లాడాలి. ఎవడో మా నాయన చెప్పిండో దేవుడు ఉన్నాను పోతే నేను మళ్ళీ అక్కడ పోతే అగ్రవర్ణంలో కలవాలి. అంటే ఒక చట్టం లోపల నిర్బంధించబడ్డ ఒక పంజరంలో ఉన్న పిచ్చుకలాగా ఆ ఫ్రీడమ్ లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి యువత ఆత్మన్యూనతా భావాన్ని కలిగి ఉండడం అనేటువంటి అతి సహజం. దీన్ని వ్యతిరేకించాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో చుట్టూ ఉన్నటువంటి సమాజం అతన్ని అనగదొక్కుతుంది. వీడు రాడికల్ అని, తీవ్రవాది అని, వీడు వేస్ట్ ఫెల్లో అని, యారోగెంట్ అని అనడమే కాకుండా ఇప్పుడు ఒక శ్రీధర్ రాజు మంచి గొప్ప డాక్టర్ అని ఎవరు అనాలే? ఆధిపత్య వర్గంలో ఉన్న వాళ్ళు అనాలే, ఒక పండితుడు అనాలి, ఒక అగ్రవర్ణం వాళ్ళు అంటే మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఒక టీవీలో వచ్చినట్టు ఒక అడ్వర్టైజ్మెంటు, ఒక టీవీ అమ్ముడు పోవాలంటే సల్మాన్ ఖాన్ చెప్తే, షారుఖ్ ఖాన్ గారు చెప్తే అందరూ కొంటారు. ఒక వాటర్ ప్యూరిఫైయర్ అమ్ముడు పోవాలంటే హేమమాలిని గారు చెప్తే, సచిన్ టెండూల్కర్ చెప్తే కొంటారు. ఇప్పుడు సీతారామన్ అనేటువంటి బిజినెస్ నడవాలంటే అగ్రవర్ణాలోళ్ళు, ఆధిపత్య కులాలోళ్ళు వీడు మంచోడు అనాలి. నేను మంచి విద్యార్థిని అని అనిపించుకోవాలంటే మా స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అనాలి. మళ్ళీ వాళ్ళంతా అగ్రవర్ణం. నన్ను ఎవరు ఎత్తుకోవాలి? నన్ను మీదికి అసలు ఎత్తుకునే ధైర్యం ఇక్కడ మాటనే లేదా, సౌండే లేదు నోట్ల. నా చుట్టూ ఉన్నటువంటి నా దళితులు కానీ, నా బీద వాళ్ళు కానీ, నా కాలనీ వాళ్ళు కానీ నన్ను గొప్పోడంటే నాకేం ఫరకపడేది లేదు అక్కడ. ఎందుకంటే నా దగ్గర డబ్బు వనరు లేదు, చదువు వనరు లేదు, నాకు ఆరోగ్యం వనరు లేదు. అరే ఇట్లా మాట్లాడితే ఎట్లా బతుకుతారో అనేటోళ్ళు చుట్టూ 10 మంది ఉన్నారు నా మీద. ఇక్కడ ఆత్మన్యూనతా భావం అనేటువంటి మన పోరాటాన్ని నేర్పేటువంటి టానిక్ కావాలి, అది మంత్రం కావాలి. అంతేగాని ఈ ఆత్మన్యూనతా భావం అనేటువంటి తరతరాలుగా వస్తున్నది. దీన్ని మనం విభేదించాలి, దీన్ని పోరాడాలి.
భయం తగ్గించుకోవాలి. మనం ప్రతి పిల్లవాడు తను చేసే పని లోపట పర్ఫెక్షన్ కనుక వాళ్ళు సంపాదించినట్టయితే అదే సమాజానికి మనం చెప్పేటువంటి సమాధానం. ఇప్పుడు గురుకులాల్లో మంచి విద్య జరుగుతున్నదని చాలామంది స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నారు. వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నా కానీ ఎక్కడ ఏ కొంచెం ఆపర్చునిటీ వచ్చినా దాన్ని వినియోగించుకొని మనం బాగుపడడం అనేటువంటిది ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని. ప్రతిభ ఒక్కని సొంతం కాదు, ఈ సమాజం ఒక్కని సొంతం కాదు, ఈ ప్రకృతి ఒకరి సొంతం కాదు. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఆ స్వేచ్ఛా వాయువును పీల్చేలాగా ఇంకా భవిష్యత్ తరాల లోపల ఇంకో 3 ఏళ్ళు కాకుండా ఇంకో 4 ఏళ్ళు 2024 వరకు తప్పనిసరిగా అధికారం అనేటువంటిది, ఈ అధికార మాది అని ఎవరైతే అగ్రవర్ణాలు అనుకుంటున్నారో అక్కడి నుంచి వెళ్ళి అందరికీ వస్తుంది అనేటువంటి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు ధర్మారెడ్డి గారు వ్యాఖ్యల నేపథ్యంలో చాలా విషయాల్ని ఈ దళిత బహుజనులపైన అవమానకరంగా మాట్లాడిన దానికి గల కారణాలను వీటిని ఏ విధంగా రూపం అప్పేందుకు చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.